beginning, God created heaven and earth. The creation began with the spoken word of God. దేవుడు తన మాటతో ఈ సృష్టి అంతటినీ సృష్టించారు. When the beginning is created by God, He also knows about the end of the creation. And we've been listening that God has given His only begotten Son as a ransom for the propitiation of our sins. మన పాపాల కొరకు ఆయన కుమారుణ్ణి ఆయన బలిగా ఇచ్చారు. And He is Lord Jesus Christ. Jesus is the author and finisher of our faith. It begins when we truly believe. Our faith walk begins when we truly believe in our heart and accept Lord Jesus as the only God, as our God. ఎప్పుడైతే మనం నిజంగా ఆయన వాక్యం విని మన హృదయాల్లో మనం విశ్వసిస్తామో, నమ్ముతామో ఆయనే మన రక్షకుడు, ఆయన వల్లనే నాకు రక్షణ అని మనం నమ్ముతామో, మన విశ్వాస జీవితం స్టార్ట్ అవుతుంది. We begin our life of faith with Jesus. He is the author. With Him it begins. And He is the finisher of our faith. Even before the creation was made, God had planned everything. He has a plan to discover the will of God, to discover His heart, and to know the true relationship that we have with our Creator is through Lord Jesus Christ. Because He is the truth, and He shall set you free. The truth shall set us free. Only when we truly believe Him, we will realize and discover the true relationship. We will realize the truth. Until then, we wouldn't know, because our spiritual eyes will be closed. We are blindfolded. We cannot know the truth. Jesus is not one of the ways, not even the best way of many ways, but He is the only way to heaven. He is the only way for our salvation. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనని నమ్మి, ఆయన నిజంగా మన పాపముల కొరకు చనిపోయారని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకు రక్షణ కలుగుతుంది. Salvation is easy. It all depends on your faith. But your faith should be true. నిజంగా విశ్వసించినప్పుడు ఆ రక్షణ మనకు కలుగుతుంది. మనకు ఆ సమాధానం హార్ట్లో కలుగుతుంది. దేవుడితో ఒక నిజమైన రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నామన్న సత్యం మనల్ని స్వతంత్రులుగా నడిపిస్తుంది. ఈ ట్రూత్లో మనం కంటిన్యూ అవ్వాలంటే, ఈ ఫెయిత్లో మనం కంటిన్యూ అవ్వాలంటే, we should fix our eyes on our author and finisher. ఎందుకంటే ఆయనే మన ఫెయిత్ వాక్, మన విశ్వాస జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన రాస్తున్నారు. సో ఆయనని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఒక్కసారి నమ్ముకున్నంత మాత్రానే కాదు, ప్రతి దినము, ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ we should continue walking with Him.
We should continue to pray. We should continue to seek His help. Only when we rely on Him, we can continue in this walk. Because He is the way. He is the only way. మనం ఆయన ద్వారానే మనం హెవెన్కి వెళ్తాం. ఆయన ద్వారానే మనము మన క్రియేటర్, మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ప్రతి దినము ఈ రక్షణ మనం కొనసాగించుకోవాలి. ప్రతి దినము కూడా ఆయన వాక్యం చదువుతూ, He is very faithful. Lord Jesus is so very faithful. When He begins the good work of faith, He will take it to finish. Provided we have to fix our eyes on Him. చుట్టూ ఎంత మనకి ట్రబుల్ ఉన్నా, చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా కూడా మనము ఆయన మనతో ఉన్నారు అని నమ్మితే, God is with us, God is going to continue no matter what, He will not forsake us, not leave us అని మనం విశ్వసిస్తూ ఆయనతో కంటిన్యూ అవుతుంటే, ఆయన చెప్పింది విని, ఆయన వర్డ్, ఆయన వాక్యం ఏం చెప్తుందో, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నారో. ఎందుకంటే వర్డ్లో అంటే బైబిల్లో మన లైఫ్కి కావలసినవన్నీ కూడా మనము ఒక విశ్వాస జీవితంలో కొనసాగడానికి, ఒక నీతిమంతమైన జీవితం జీవించడానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ అన్నీ కూడా ఆయన బైబిల్లో రాసి పెట్టారు. ఆయన మనకి ఏం చెప్తున్నారు, ఆయన గాడ్ మనతో వర్డ్ ద్వారా మాట్లాడతారు. He speaks through His word. He communicates to us through His word. ఈ వాక్యము సజీవమైనది. He is living God. He speaks to us. May we not neglect His voice. He is waiting for everybody to call upon Him. ఆయన స్వరము వినిపింప చేయడానికి ఆశ కలిగి వచ్చేవారిని ఆయన తోసిపుచ్చరు, ఆయన తోసివేయరు. ప్రతి దినం కూడా మనకి ఈ డిజైర్ ఉన్నప్పుడు, అవును నిజమైన దేవుడు యేసయ్య, ఆయనలోనే జీవం ఉంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆయన ఇమ్మాన్యుయేల్ దేవుడు అంటే గాడ్ ఈజ్ విత్ అస్, ఆయన మనతో ఉంటారు. మనలో ఉండడానికి, మనతో కంటిన్యూ అవ్వడానికి జీసస్ క్రైస్ట్ ఎంత సాక్రిఫైస్ చేశారో, ఆయన ఏ విధంగా జీవించారు ఈ వరల్డ్లో. బీయింగ్ ద క్రియేటర్స్ సన్, హీ లెఫ్ట్ ద హైయెస్ట్ ఆఫ్ హెవెన్స్ and came to this earth, led a very humble life for you and me. He died a horrible death on the cross as a ransom for our sins, to cleanse us, to give us a new life, so that we will live for Him. మనం ఆయన కొరకు మళ్ళీ జన్మించి ఆయన కొరకు జీవించడానికి, తండ్రితో ఒక రిలేషన్షిప్ కలిగి జీవించడానికి. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ వీ కెన్ కాల్ హిమ్ ఫాదర్. గాడ్ని మనం తండ్రి అని పిలుచుకోగలిగే ఆ ప్రివిలేజ్, ఆ రిలేషన్షిప్ యేసయ్య ద్వారా మనకు కలుగుతుంది. మనం అలా వెళ్ళి ఆయన మీద డిపెండ్ అవుతూ మనం కంటిన్యూ అవ్వాలి. ప్రతి దినం కూడా ఆయన ఏం చెప్తున్నారు, తండ్రికి మనం కుమార్తెలు అయ్యున్నాం కనుక ఈ వరల్డ్లో మనం దేవుని బిడ్డల వలె జీవించడానికి ఏం కావాలి, ఏం చేయాలి, సమస్తము ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఆయన బోధిస్తారు. అది ఎప్పుడైతే మనం నమ్మి అది అనుసరిస్తామో, when we put them into practice, when we obey, we will
continue. We will walk from faith to faith. Obedience is the fruit of faith. మనం నిజంగా నమ్మిన వారమైతే, ఎవరినన్నా మనం నిజంగా నమ్మితే వాళ్ళు చెప్పింది చేస్తాం. వాళ్ళు చెప్పింది ఆటోమేటిక్గా మనం చేస్తాం. మనము ఆయన వలె, జీసస్ క్రైస్ట్ వలె బ్లేమ్లెస్గా తండ్రికి ప్రజెంట్ చేయడానికి ఆయన ఇంత ప్రయాసపడి మనకి న్యూ లైఫ్ ఇవ్వడానికి, ప్రతి ఒక్కరూ ఆయన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా జీసస్ ఈ దినం పిలుస్తున్నారు. తండ్రితో ఆ రిలేషన్షిప్లోకి, గాడ్తో ఆ రిలేషన్షిప్లోకి రావడానికి, మన క్రియేటర్ని మనం నిజంగా తెలుసుకోవడానికి. Before Jesus came into this earth, he was there with his father. మాటతో తండ్రి ఏ విధంగా సృష్టించారో అదే మాట, దట్ వెరీ వర్డ్ కేమ్ టు దిస్ ఎర్త్ వేరింగ్ ఫ్లెష్. శరీరధారి అయి వాక్యము యేసయ్యగా ఈ భూమి మీద ఉన్నారు. ఆయన అలా ఈ భూమి మీద ఒక కంప్లీట్ హంబుల్ లైఫ్ లీడ్ చేసి, విధేయతతో తండ్రి చిత్తానికి ఆయన సబ్మిట్ చేసుకొని, సరెండర్ చేసుకొని, గాడ్స్ విల్ని ఆయన ఎంత హంబుల్గా నెరవేర్చి మృతుల్లో నుంచి లేచారు ఆయన. బికాస్ ఆయన ఒబీడియన్స్కే ఆయన రివార్డ్ చేయబడ్డారు. మృతుల్లో నుంచి ఆయన లేచారు, మృత్యుంజయుడై ఇప్పుడు ఆయన హెవెన్లో క్రియేటర్ గాడ్ యొక్క రైట్ హ్యాండ్ దగ్గర ఆయన కూర్చున్నారు. అండ్ హీఈస్ దే at the right hand of God, pleading for those who believe in him and trust in him, those who are walking in faith, those who are continuing to walk in obedience to his word. He is pleading. ఈ ఫెయిత్ వాక్లోకి మనం రావాలంటే, ఈ ప్రీడిస్టైన్ ప్లాన్లోకి మనం రావాలంటే మరొక మార్గం లేదు. It is only through Lord Jesus Christ. It is only through believing with all our heart. ఏదో విని మర్చిపోవడం కాదండి. నిజంగా ఈ మాట దేవుని మాటగా ఇది నిజమని నమ్మి ఎప్పుడైతే విశ్వసిస్తారో ఈ ఫెయిత్ వాక్లోకి వాళ్ళు తప్పక వస్తారు. మనం పూర్తిగా నమ్మినప్పుడు మనం నిజంగా ఆ మాటలు మనం గైకొని మనం విశ్వాసంతో ముందుకు వెళ్తాం. అలా ముందుకు వెళ్తున్నప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ గోయింగ్ టు ఫినిష్ దిస్ వాక్. గ్లోరియస్గా ఆయన ఫినిష్ చేస్తారు. మనల్ని చుట్టూ ఎన్ని జరుగుతున్నా కూడా భయపడకండి. హ్యావ్ నో డౌట్స్, హ్యావ్ నో ఫియర్. Rely on him, trust in him. He is going to take care. He will never leave you nor forsake you.